నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు ముమ్మరం, 4 సరఫరాదారులు అరెస్ట్. నేడు పార్టీ ఫిరాయింపులపై విచారణ, ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ పిటిషన్. ప్రజారాజ్యమే జనసేనగా మారింది, మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు. ధర్మ రక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తారన్న కేటీఆర్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంలో 4గురిని అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో 4 నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రాత్రి 10:30కు నిందితులను 2వ అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. వారికి నెల 20 వరకు రిమాండ్ విధించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులై టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని విచారించారు. వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అపూర్వ చావాడా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంలో 4గురిని అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో 4 నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రాత్రి 10:30కు నిందితులను 2వ అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. వారికి నెల 20 వరకు రిమాండ్ విధించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులై టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది.
సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు టీటీడీ సిబ్బందిని విచారించారు. వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావాడాతో తమిళనాడులో నెయ్యి సరఫరాకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేల్చారు. చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్పై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై చేస్తారని రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని అన్నారు. అలాగే చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు గొప్ప పండితుడు రంగరాజన్పై 2 రోజుల క్రితం ముష్కరుల దాడి జరిగిందని తెలిపారు. అలాగే ఈ పిరికిపంద చర్యపై హిందూ మత రక్షకుల నుంచి ఒక్క మాట కూడా రాలేదని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఇది అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హోంమంత్రి, సీఎం ఎవరి వద్దనైనా సమాధానాలు ఉన్నాయా అని నిలదీశారు. దీనిపై రంగరాజన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం ఇంట్లో ఉన్న సమయంలో కొంతమంది వచ్చి కొట్టారని, అడ్డుకునేందుకు వచ్చిన తన కుమారుడిపై కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయనను సంప్రదించగా వివరాలు చెప్పడానికి నిరాకరించారు. దీనిపై ఫిర్యాదు చేశానని, మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయని వెల్లడించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు విచారణతో ఏ విధంగా మలుపులు తిప్పుతోందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య,
ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించారు. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖితపూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి జై జనసేన అంటూ అభిమానుల్లో జోష్ పెంచారు. నాటి ప్రజారాజ్యం నేటి జనసేనగా రూపాంతరం చెందిందని ఆయన అన్నారు. ఇందుకు తాను సంతోషంగా ఉన్నానని ప్రకటించారు. హైదరాబాద్లో లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యాన్ని స్టేజ్పై వివరించారు చిరంజీవి. విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్సేన్ తండ్రి కరేటరాజుతో తనకు పరిచయం ఉందన్న చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో రాజకీయంగా రాజు కీలకంగా ఉండేవారని చెప్పారు. అప్పటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతరం చెందిందని చిరు అన్నారు. అందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. అప్పుడు కరాటే రాజుకు అవకాశం ఇచ్చాను, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయంటూ స్టేజ్పై కామెంట్ చేశారు. నెల అయిపోయినాం కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయ ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయినాం కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్ ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 18 ఏళ్ళు అయిపోయినాం కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన ఏడుకొండల కుటుంబాన్ని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ఏడుకొండల కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి స్థితిలో వైసీపీ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ తాళపాలెం పంచాయతీ గిరిపురం గ్రామంలో మరి బోటు ఓనర్ అయినటువంటి బలగం ఏడుకొండల బోట్లో సత్రపాలెం చెందినటువంటి చింత ఏడుకొండలు
వేటకెళ్ళి ఫిబ్రవరి 1వ తారీఖున మరి ప్రమాదవశాత్తు వేట చేస్తున్నటువంటి సమయంలో కాలు జారి సముద్రంలో పడిపోవడం జరిగింది. దాదాపు ఈ రోజుకి దగ్గర దగ్గర 10 రోజులు అవుతుంది. మరి 10 రోజులుగా గాలిస్తూనే ఉన్నారు. మరి బోటు ఓనర్ అయిన బలగం ఏడుకొండలు కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, గ్రామస్తులు అందరూ కూడా మరి ఎక్కడన్నా దొరుకుతుందో ఆచూకీ దొరుకుతుందా అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆచూకీ లేదు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం. ఏదన్నా ప్రమాదం జరిగి ఎవరన్నా పడినా ఎక్కడో చోట తీరానికి బాడీ కొట్టుకుని వచ్చేది, లేదంటే వాటర్లో తేలుతా ఉంటే పడవలకు కనపడుతూ ఉంటుంది. అట్లాంటిది మరి ఏ కారణం చేతనో బాడీ ఇంతవరకు ట్రేస్ కాలేదు. మ్యాక్సిమం ట్రేస్ చేయడానికి అన్ని విధాలు కూడా శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఆ కుటుంబానికి తీరం లోటే. ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఈదుకుంటూ వచ్చి దరికి వచ్చినా ఎక్కడో చోట ఈ పాటికి తెలిసేది, కానీ ఇంతవరకు సమాచారం లేదంటే మరి అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మరి గతంలో అయితే 6 నెలలు, సంవత్సరం పట్టేది. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 రోజుల్లో కానీ బాడీ ట్రేస్ కాకపోతే ఆర్డీఓ, సంబంధిత ఆర్డీఓ గారిని, డిఎస్పీ గారిని, అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి డీడీల్ని సర్టిఫై చేసి వాళ్ళకి. నెల్లూరు జిల్లా బద్దెవోలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుళాయి విషయంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కర్రలు రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో 7గురికి గాయాలయ్యాయి. వారిని గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాణిపాకం వినాయక స్వామిని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ నూతన కార్యాలయం కొరకు స్థల సేకరణ, నిర్మాణం, జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.